ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో 5 జూలై 2024 శుక్రవారం. అమావాస్య తిథి ప్రారంభం జూలై 5న ఉదయం 4:58 అమావాస్య తిథి సమాప్తం జూలై 6న ఉదయం 4:27. అమావాస్య ప్రాముఖ్యత. అమావాస్య అంటే అమావాస్య సంస్కృతంలో అనువాదం కింది విధంగా ఉంది. అంటే ప్రస్తుతం లేదా లేదు లేదా లేకపోవడం. మా అనేది సంస్కృతంలో చంద్రునికి మరొక పదం మరియు వాస్య వాస్ అనువదించబడినది వేసుకోవాలి లేదా నివసించు. అన్నిటినీ కలిపితే మనకు అమావాస్య అనే పదం వస్తుంది. దీని అర్థం నో మూన్ డే లేదా నో మూన్ ఇన్ ది స్కై అని వస్తుంది. భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా హిందువులలో అమావాస్య పగలు మరియు రాత్రికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. అనేక పండుగలు మరియు వ్రతాలు లేదా ఉపవాసాలు అమావాస్య తిథితో ముడిపడి ఉంటాయి. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి మరియు ప్రకాశవంతమైన పండుగల్లో ఒకటి దీపావళి. భారతీయ క్యాలెండర్ నెల కార్తీక మాసంలో వస్తుంది. అమావాస్య రోజును చాలామంది భక్తితో జరుపుకుంటారు మరియు ఒకరి పూర్వీకులకు, ముఖ్యంగా చనిపోయిన తల్లిదండ్రులకు శ్రద్ధాంజలి మరియు నివాళులు అర్పించడానికి అత్యంత పవిత్రమైన రోజు అని నమ్ముతారు. మౌని అమావాస్య, శని జయంతి, వట్ సావిత్రి వ్రతం, భౌమతి అమావాస్య, లక్ష్మీ పూజ, దీపావళి, హరియాళి అమావాస్య, మహాలయ అమావాస్య, పితృపక్షం వంటివి అత్యంత ప్రాచుర్యం పొందిన ఆచారాలు మరియు ముఖ్యమైన అమావాస్య. అన్ని అమావాస్య రోజుల్లో సోమవారం పడే అమావాస్య అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. సోమవతి అమావాస్య అని తెలుసుకోండి. ఈ రోజున ఉపవాసం మరియు వ్రతం. సోమవతి అమావాస్య వ్రతం అత్యంత పుణ్యమైనదిగా పరిగణించబడుతుంది. గంగా, యమున, కృష్ణ లేదా కావేరి వంటి పవిత్ర నదుల నీటిలో పవిత్ర స్నానం చేయడం. సోమవతి అమావాస్య రోజున హరిద్వార్, వారణాసి మొదలైన మతపరమైన ప్రదేశాలకు 1000 మంది భక్తులు వస్తారు. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.